మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు. మరో 4 అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ కు అలవాటు పడింది. రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలకంగా ఉన్నాడు. విక్రమ్, ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ ఉండేవారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు. మరో 4 అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ కు అలవాటు పడింది. రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలకంగా ఉన్నాడు. విక్రమ్, ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ ఉండేవారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చూస్తున్నాం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు అధికారులు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ ఇష్యూ చాలా సెన్సేషన్ అయింది. ఈ ఇష్యూలో ఆల్రెడీ సంథింగ్ జరిగిందంటున్నారు అండ్ పురోగతి సాధించారంటున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో మాత్రము పోలీసులు చాలా వేగవంతం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మరొక 4 యొక్క డ్రగ్స్ కేసు సంబంధించి అరెస్ట్ చేశారు. అయితే అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరొక 3 దీనికి సంబంధించి కూడా మల్నాడు డ్రగ్స్ కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి చూస్తే రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ తో పాటు ఈ యొక్క విక్రమ్, ధర్మతేజ కలిపి పూర్తిగా బెంగళూరు నుంచి ఈ యొక్క డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఈగల్ టీం కూడా గుర్తించింది. అయితే గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తీసుకున్నగా వీరందరినీ కూడా పట్టుకున్నారు. పట్టుకున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా మల్నాడు సంబంధించి చూసి ఇంకా చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వారి పేర్లను మాత్రం ఈగల్ టీం బయటకు పెట్టట్లేదు. ఎందుకంటే వారిపైన కూడా నిఘా పెట్టిన నేపథ్యంలో వారు కూడా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం త్వరలో అరెస్ట్ చేసే ఎందుకు కూడా తమకు పూర్తిగా ఈ యొక్క ప్లాన్ ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా త్వరగా చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి వారిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే నీలిమ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ధర్మతేజ కావచ్చు, మణిదీప్ సంబంధించిన కుటుంబ సభ్యుల పైన కూడా ఆరా తీస్తున్నారు. ఆరా తీసిన నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ భవన్.